శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటా. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది, వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో.
మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం. గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో, అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో, ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శని మనం చూసినట్టయితే, శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు, 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహు కేతువులు, ఈ రాహు కేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు.
అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు. రాహువు మీనములో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు. శని కుంభంలోనే అలాగే 2024 పూర్తిగా ఉంటాడు. రాహువు మీనములో ఉంటాడు. అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 సంవత్సరంలో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి కాలంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార రీత్యా అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళు అంటే జన్మతః మకర రాశి వాళ్ళు కావచ్చు, లేదా నామ నక్షత్ర రీత్యా కూడా మకర రాశి వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే మకర రాశి వాళ్లకు జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూద్దాం. ఇప్పుడు జనవరి నెలలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. కాస్త అగౌరవం కలిగే అవకాశం ఉంది, ఎక్కువగా కనబడుతోంది. కానీ 4వ వారములో జయము తప్పకుండా అనుకున్నటువంటి కార్యక్రమాలను చేయగలుగుతారు. తిరిగి బలాన్ని పుంజుకుంటారు. ధనలాభాన్ని, మాట పలుకుబడిని కూడా పెంచుకోగలుగుతారు ఈ జనవరి నెలలో. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి కాస్త దుష్ట సహవాసాలు పెరిగే అవకాశం, అంటే అనుకోకుండా చెడు వాళ్లతో అంటే ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళతో కలవడము, వాళ్ళతో సహవాసం చేయడము, దానివల్ల చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా వ్యవసాయంలో కూడా నష్టాన్ని పొందడము జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతోంది ఈ ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి. కాబట్టి ఎవరైనా కొత్త స్నేహితులను మీరు ఆహ్వానించేటట్టుంటే కాస్త ఈ ఫిబ్రవరి నెలలో కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెప్పవచ్చు. మార్చి నెలలో ఆరోగ్యం బాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, బంధుమిత్రులతో దర్శనం కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా మార్చి నెల పూర్తిగా శుభంగానే ఉంది మకర రాశి వాళ్ళకని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో కూడా శుభంగానే ఉంది. ఏప్రిల్ నెలలో ఎటువంటి ఇబ్బందులు మనకు కనబడడం లేదు. ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశము ఏప్రిల్ నెలలో ఉంది. మే నెలలో కూడా ధనలాభము, ప్రయత్న కార్యాలు అనుకున్నవి జరిగే అవకాశము. 2వ వారంలో మీకు దైవ దర్శనం కూడా జరిగే, ప్రత్యేకించి మీకు అభిమాన దైవం ఏదైనా ఉంటే, ఇప్పుడు చాలా మందికి తిరుపతికి వెళ్ళటము, లేక గాణగాపూర్ వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ మే నెల చాలా శుభప్రదంగా ఉంది. తప్పకుండా ఇలాంటి దైవ దర్శనం కూడా మీరు చేసుకునే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. జూన్ నెల కూడా చాలా శుభంగానే ఉందని చెప్పవచ్చు. మకర రాశి వాళ్లకు ధనలాభం కలిగే అవకాశం ఉంది, బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది. జూన్ నెలలో జయము, ఆరోగ్యము, అన్ని విధాల సౌఖ్యము, సంతోషము కనబడుతోంది మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో. ఇక జూలై నెలలో మనం పరిశీలించినట్టయితే, ప్రత్యేకించి జూలై నెల 3వ వారంలో మరలా పుణ్యక్షేత్ర దర్శనము అవకాశం ఎక్కువగా కనబడుతోంది. నూతన వస్త్రాలు ధరించడము, గృహ ప్రవేశాలు, ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళటము శుభంగా జూలై నెల కనబడుతోంది. ఆగస్టు నెలలో కాస్త బంధువులతో వైరము, చిన్న చిన్న ఘర్షణలు ఇలాంటివి కనబడుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. తద్వారా అనారోగ్యాన్ని కూడా పొందే అవకాశం ఉంది.
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక సెప్టెంబర్ నెలలో మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెల మరలా శుభంగానే ఉందని చెప్పొచ్చు. శుభ కార్యక్రమాలు చేయటము, దానివల్ల ధన వ్యయం జరిగినా కూడా కాస్త మనసుకు సంతోషంగా ఉండడము, ప్రత్యేకించి సెప్టెంబర్ 4వ వారములో ఆరోగ్యం బాగా ఉండడము, గురువుల యొక్క దర్శనం చేసుకోవటము, శుభ కార్యక్రమాలు చేయటము, దైవ కార్యక్రమాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మకర రాశి వారికి. ఇక అక్టోబర్ నెలలో చూస్తే కాస్త ధన నష్టం కనబడుతోంది, మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఉంది, కాస్త అశాంతి, బంధువులతో కలహము కలిగే అవకాశం, ప్రత్యేకించి అన్నదమ్ములతో కలహం ఎక్కువగా కలిగే అవకాశం కనబడుతోంది ఈ అక్టోబర్ నెలలో. నవంబర్ నెలలో ఈ రాశి వారికి మరలా శుభంగానే ఉందని చెప్పవచ్చు. శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది, మనసు స్థిరంగా దృఢంగా ఉంటుంది, అనుకున్న కార్యక్రమాలు కూడా మీరు సత్వరం చేయగలుగుతారు. 3వ వారములో కాస్త మంచి ఫలితాలను ఎక్కువగా చూడగలుగుతారు నవంబర్ 3వ వారంలో. ఇక డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల కూడా బాగుందనే చెప్పవచ్చు. ధన లాభము కనబడుతోంది, శరీర సౌఖ్యం కనబడుతోంది, అలాగే శుభ కార్యక్రమాలు చేసే అవకాశము, మంచి ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విధంగా మకర రాశి వాళ్లకు 2024 క్యాలెండర్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం మీద 60 నుంచి 70%, 75% వరకు కూడా శుభంగానే కనపడుతుంది తప్ప అశుభము, మనసుకు చాలా కష్టపెట్టేటువంటివి, ఇబ్బంది పెట్టేటువంటివి అలాంటివి ఏమీ కనపడడం లేదు. అందువల్ల ఎక్కువగా పరిష్కారాలు లాంటివి కూడా ఏం అవసరం లేదు. అవకాశం ఉన్నప్పుడు శివాలయానికి వెళ్ళడము, లేదా హనుమాన్ దేవాలయానికి వెళ్ళడము, విష్ణు దర్శనం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనాలు లాంటివి ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త ఆ ఏవైనా మనసుకు చికాకులు అలాంటివి ఉన్నా కూడా తగ్గుతాయి. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి 2024 క్యాలెండర్ సంవత్సరము శుభంగానే ఉందని చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః.